వరుస ఎదురు దెబ్బలు తింటూ వచ్చినటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తుంది. రష్యా దురాక్రమణ మీద ఆగ్రహించినటువంటి ఉక్రెయిన్ డ్రోన్లతో ముప్పేట దాడికి దిగబడింది. డజన్ల కొద్ది డ్రోన్లతో ఎదురు దాడి పెంచింది. అయితే ఈ డ్రోన్లో చాలా వాటిని రష్యా విజయవంతంగా నెలకొల్చడంతో పాటు భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తప్పించుకుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీదకి రష్యా దండయాత్ర మొదలుపెట్టాక భారీ స్థాయిలో ఉక్రెయిన్ చేసిన ప్రతిఘటనలో ఇది ఒకటి. ఇదే విషయాన్ని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో కూలిన డ్రోన్ల నుంచి చెలరేగిన మంటలతో కార్చిచ్చు వ్యాపించింది. ఒక భవనం అగ్నికేలలో చిక్కుపోయింది. రష్యా వ్యాప్తంగా 7 రీజియన్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ డ్రోన్లను వినియోగించిందని, వాటిలో 125 డ్రోన్లను నెలకూల్చామని మరోవైపు రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా వైపు నుండి ప్రకటించింది. ఒక్క వోల్గోగ్రేడ్ రీజియన్లోనే 67 శత్రు డ్రోన్లను పేల్చేశామని రష్యా ప్రకటించింది. ఓరోనేజ్, రస్తో ప్రాంతాల్లో కూడా డ్రోన్ల దాడులు చేస్తే వాటిని రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసిన ఘటనలు నమోదైన డ్రోన్ల మంటలు పడి దాదాపు 50 ఎకరాల్లో అడవి తగలబడిపోయింది.